ఇవాళ అన్నమయ్య జిల్లా వేదికగా తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిణామం మీద స్పందిస్తా ఉన్నాం. ఇక అన్నమయ్య జిల్లాలో రాయచోటి ప్రాంతం నుంచి ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ఏంటంటే ఇప్పుడు ఎక్స్ నాయకుడు అయినా ఆయన ఏం మాట్లాడుతానంటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన దాని విషయంలో పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నా అంటే వల్లభనేని వంశీ అమాయకుడు, ఇంకా ఏమాత్రం కూడా నోట్లో ఏలు పెడితే పొరన్నటువంటి వ్యక్తి ఇప్పుడు పాలపుడి తాగుతున్నాడని మాట్లాడు గడికోట శ్రీకాంత్ రెడ్డి. అయ్యా శ్రీకాంత్ రెడ్డి, మీ వల్లభనేని వంశీ ఇంకా మీకు మీ పార్టీలో ఉన్న అందరు నాయకులు కూడా ఆడబిడ్డలు ఎలా మాట్లాడాలో మీ యొక్క నాయకుడు ఎలాంటి విలువ లేనటువంటి ఆ రాజకీయం నేర్పించారు. మీకు ఆడబిడ్డలు గౌరవించేటువంటి సంస్కృతి మీ పార్టీలో లేదు. లేకపోగా గౌరవ శ్రీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన ఎప్పుడైనా ప్రతిపక్షమైన అధికార పక్షమైన ఎప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు. వాళ్ళంత మాట ఎక్కడ కూడా ఎవరు కూడా ఉభయ రాష్ట్రాలలోనే ఎవరిని మాట్లాడినటువంటి వ్యక్తి కాదు. అంత గౌరవబద్ధంగా రాజకీయం చేస్తాడు. మరి అలాంటి గొప్ప మనిషి వారి సతీమణి గారిని అసెంబ్లీ వేదికగా మీరు మాట్లాడినటువంటి మాటలు ఎంత దారుణమైన మాటలు, ఎంత అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడి వారి కుటుంబాన్ని కించపరిచారో తెలీదా? అలాంటి ఒక రౌడీ కోరు, గూండా కోరు దుర్మార్గుని అరెస్ట్ చేస్తే ఇక పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. మళ్ళా మనోడు ఏదో ఈ మధ్యలో డెవలప్మెంట్ గురించి అని మాట్లాడుతున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈ శ్రీకాంత్ రెడ్డికి నిజంగా ఇక పిచ్చి పట్టినట్టుంది. లేకపోతే నేను హైదరాబాద్కి వస్తే ఆడాడన్న ఎర్రగడ్డలో మెంటల్ హాస్పిటల్ ఉంటుంది, నేను జాయిన్ చేపిస్తా, నీకు ఎవరన్నా అందులో బెడ్ పాడియకపోతే నా రికమెండేషన్ పెట్టాడు అంటే జాయిన్ చేపిస్తానని చెప్పి ఎంతో గట్టిగా నేను ఆయన చెప్పా. ఇంటర్లోడు పాపం ఇంకా అరెస్ట్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఆ మీద నన్ను ఈ సిద్ధార్థ గౌడ్ అనేటువంటి నువ్వేం చేసినావు, సిద్ధార్థ గౌడ్ అనేటువంటి ఏం చేశావు, నన్ను హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ మహానగరంలో దాదాపు 30 నుంచి 40 మంది పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకొచ్చి హింసలు గురి చేసి ఏ కార్లో ఎట్లా మార్చాలో కూడా మీరు ఇది కాకుండా నన్ను ఇబ్బందికి గురి చేసి రాత్రి 12 గంటలకు రాయచోటి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి రౌడీ షీట్లు, రేపులు, మర్డర్లు, కిడ్నాప్లు ఏం చేసినా శ్రీకాంత్ రెడ్డి, ఎవరు రేపు చేశానని ఆ రోజు నన్ను అరెస్ట్ చేశారు. మీరు చేసిన అరెస్ట్ అని ఇంకా ఎన్ని పేజీలు అంటే చెప్పలేని సెక్షన్ 130, 140 సెక్షన్లు పెట్టారు ఓన్లీ ఒక రాయచోట్లోనే. అంటే మీరు చేసితేనేమో సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? ఇంకా తల ఎక్కడో పెట్టుకోవాలి అర్థమవుతాను శ్రీకాంత్ రెడ్డి నీకు. ఇంకా మళ్ళా కొంత మైకుల ముందర పెద్ద ఇంకా దండలు, ఈ శాలలు, సన్మానాలు వేసుకొని మైకులు ఏదో వచ్చి మైకులు ఇచ్చింది కదా అని పిచ్చిగా ఎట్లా పెడితే అట్లా మాట్లాడుతున్నాం. డెవలప్మెంట్ గురించి మాట్లాడుతాం. అలాంటి పేద అడుగు బలహీన వర్గాలని ఇబ్బంది పెట్టిరు ఆఖరికి ఆ కడపలో నన్ను సుబ్బాయిని కూడా చంపేసి బీసీ బిడ్డలు, బడుగు బలహీన వర్గాల బిడ్డలు, ఎంతోమంది హైకోర్టు లాయర్లు, ఎస్సీ లాయర్లు, అదేవిధంగా హైకోర్టు డాక్టర్లు, అసలు ఆ డాక్టర్ ఎస్సీ డాక్టర్ ఆయన చంపేసి ఎంతో మందినంటే మీరు పొట్టలు పెట్టుకుని కేసులు కట్టి లోపల పెట్టడమే కాకుండా కొన్ని వందల వేల మందిని బడుగు బలహీన వర్గాల వాళ్ళని చంపేసి అతి దారుణంగా తెలుసు కదా, అందరికీ తెలుసు కదా, జగమెరిగిన సత్యం. గొడ్డల పోట్లు, కత్తి పోట్లు మీరు నేర్పించినటువంటి వాళ్ళు మరి మనుషులు చంపడం పెద్ద లెక్కనా, కానీ అది మీకు వెన్నతో పెట్టినటువంటి విద్య శ్రీకాంత్ రెడ్డి గారు. అదే కాకుండా ఈ అన్నమయ్య జిల్లాకు వస్తాం, మా సొంత జిల్లాకు, మా సొంత నియోజకవర్గానికి డెవలప్మెంట్ అని మాట్లాడుతున్నావు. నీకు నిజంగా సిగ్గుందా? రాయచోటి నలుమూలల 4 రింగ్ రోడ్లో 4 బొమ్మలు పెట్టి ఇక నువ్వు డెవలప్మెంట్ చేసేసినా అని చెప్పి ఇక ఎన్నికలకు వచ్చేసినావు. పాత బిల్డింగులకు ఆల్రెడీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కట్టినటువంటి పాత బిల్డింగులకు నువ్వు ఆ గోడలకు గేట్లు పెట్టి కలర్లు కొట్టేసి ఎలక్షన్లో నా కోట్లు అయిందంటావు. ఈ పక్క చూస్తే వెలిగల ప్రాజెక్టు, ఆ పక్క చూస్తే జిరుకోన ప్రాజెక్టు, ఏ ప్రాజెక్ట్ తెచ్చుకున్నా కూడా కంప్లీట్ కాకపోగా మీరేం మాట్లాడుతున్నారు? ప్రతి వాగుకు వంకకు నీళ్ళు ఇస్తారంట, ఎట్టి పోతల పథకం ఇచ్చట, అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు ఇచ్చట, రాయలసీమ ప్రాంతాలు మిగులు జలాల కింద తీసుకొస్తారంట. ఎట్టి పోతల పథకం పెట్టి ఎత్తిపోసి రాయలసీమ జిల్లాలన్నింటినీ నీళ్ళు ఇచ్చిందంటే చెప్పిన విధ మాట ఎంసీలో ఎంఎంపీలో తీసేసి
డ్యామ్ లో పెడితే అన్నమయ్య డ్యామ్ దిగిపోతే వందల మంది అక్కడ ప్రాణాలు కోల్పోతే వాళ్ళ